హాయ్ హలో నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీ ఒక మైనారిటీ మహిళ వెళ్ళి బీజేపీలో చేరిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఖాళీ అయిపోయిందని వాళ్ళు అంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ఛానల్స్లో ప్రచారం చేస్తున్నారు. అది ఫండమెంటలీ చాలామంది ఎమ్మెల్సీలు వెళ్ళారు, చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు, అఫ్కోర్స్ ఎమ్మెల్యేలు ఎవరు వెళ్ళలేదనుకుంటే, బట్ ఎంపీలు చాలామంది వెళ్ళారు, రాజ్యసభ మెంబర్లు చాలామంది వెళ్ళారు. ఆబ్వియస్లీ ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చే ఏదో లాగేస్తారు. అది ఒకటి ఫండమెంటల్గా ఒకటి జరిగిద్ది. రెండోది ఏంటంటే ఇప్పుడు నాయకులు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి వస్తాయనో, లేదంటే ఇప్పుడున్న వాళ్ళ మీద కోపము, అపోజిషన్లో వీళ్ళు అధికారంలో లేరు, దానికి తోడు వీళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు, ఎందుకోసం గొడవరా అని చెప్పేసి వెళ్తుంటారు. ఓకే, దానివల్ల పార్టీ ఖాళీ అయితే నేనైతే అనుకోవట్లే. ఓకే, బట్ ఫండమెంటల్గా ఏంటంటే అంటే నా నా అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారనే కాదు, ఏ పార్టీ అయినా సరే రెండు ఫౌండేషన్స్ వేసుకుంటారు. ఎనీ స్ట్రాంగ్ పార్టీ, చెక్కు చెదరకుండా ఉన్నటువంటి పార్టీలకి రెండు ఫౌండేషన్స్ ఉంటాయి. ఒకటి నాయకుల యొక్క ఇమేజీ, ఆ నాయకుడి ఇమేజీ, నాయకుడి యొక్క ఫాలోవర్స్ ఇమేజీ, రెండు ఇమేజ్ తోటి ఒక ఫౌండేషన్ పడేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు పేరుతోటే పర్సనల్గా కొన్ని ఓట్ బ్యాంక్, అది ఫౌండేషన్ అనమాట. అది అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం కాబట్టే బీజేపీకి చాలామంది ఫాలో అవుతున్నారు. అది ఎందుకంటే దట్ ఈస్ ఇమేజ్ ఆఫ్ నరేంద్ర మోడీ. లైక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి పర్సనల్ ఎజెండా ఉంది, పర్సనల్ ఇమేజ్ ఉంది. ఆ పర్సనల్ ఇమేజ్ మీద కొన్ని లక్షల మంది, కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి పర్సనల్ ఇమేజ్ ఉంది. పవన్ కళ్యాణ్కి పర్సనల్ ఇమేజ్ ఉంది, ఆయన ఫాలో అవుతున్నారు, పర్సనల్ ఇమేజ్తో ఫాలో అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏ పార్టీ చూసినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, మమతా బెనర్జీ అయినా, ఎనీబడి, ఒక నాయకుడు నడిపించేటువంటి నాయకుడికి ఒక పర్సనల్ ఇమేజ్ ఉంటుంది. ఆ పర్సనల్ ఇమేజ్కి పర్సనల్గా ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే అదే నాయకుడిని ఫాలో అవుతూ, తరతరాలుగా అదే నాయకుడిని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటే వాళ్ళ నాయకుడి మీద నమ్మకంతో ఉండేటువంటి వాళ్ళు. ఓకే, వాళ్ళు ఎలాగో పోరు కాబట్టి ఖాళీ అయింది అనేది అది ఇంపాసిబుల్. అది ఓకే, మరి ఖాళీ అయింది అంటే అర్థం ఏంటంటే ఆయన వెంటబడుతున్న, ఆయన వెంటున్నటువంటి నాయకులు నమ్మకస్తులు కాదని అర్థం. అంతే కదండి. ఇప్పుడు ఒక నాయకుడిని నమ్మి ఆయన వెంటున్నటువంటి వాళ్ళు మొత్తం ఖాళీ అవుతున్నారు అంటే అర్థం ఆయన పెట్టుకున్న వాళ్ళు, ఆయన ఫాలోవర్స్, ఆయన ఏదో పర్సనల్ ఎజెండాతో వచ్చారో తప్ప ఆయన నమ్మకంతో ఆయన మీద నమ్మకంతో రాలేదనే కదా అర్థం. మరి జగన్మోహన్ రెడ్డి గారి వెంట అంతమంది మొత్తం పోతారని మేము అనుకోవట్లేదు. మరి అందరు నమ్మక ద్రోహం చేయరు కదండి, అందరూ చేయరు కదండి నమ్మక ద్రోహం. ఒక 50% చేసినా ఒక 50% జగన్తోనే ఉంటారు. ఓకే, కాబట్టి ఖాళీ అయింది అనేది అది ఊరికే వాళ్ళ ప్రచారం. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఖాళీ అయ్యేది ఏముండదు. ఆయనకి ఒక పర్సనల్ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఒక 50% ఆయన నిజాయితీగా ఆయన ఫాలో అవుతున్నారు కాబట్టి అది అట్ట పోదు. అది ఒక ఫౌండేషన్, ఏ పార్టీకి అయినా సరే. రెండో ఫౌండేషన్, ప్రతి పార్టీకి ఒక రెండో ఫౌండేషన్ ఉండేది. ఏంటంటే సిద్ధాంతం అనేటువంటి ఒక ఫౌండేషన్ పడాలి. అది పడకపోతే పార్టీని, మీకు డబుల్ ఫౌండేషన్ ఉండాలి. డబుల్ ఇంజిన్ సర్కారు, త్రిపుల్ ఇంజిన్ సర్కారు, ఎన్ని సర్కారులు ఇవన్నీ డబుల్ ఇంజిన్ అంటున్నారు కదా, పార్టీలు కూడా డబుల్ ఇంజిన్ ఉండాలి. ఒకటి పర్సనల్ ఎజెండా, రెండోది నీ సిద్ధాంతం మీద ఒక ఫౌండేషన్ పడాలి. ఫౌండేషన్ పడ్డప్పుడు మీకు అప్పుడు డబుల్ ఇంజిన్ అయింది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీయే తీసుకుందాం. ఓకే, రెండు పార్టీలు ఉన్నాయి దేశవ్యాప్తంగా, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, ఈ రెండు ఉన్నాయి అనుకోండి. ఈ రెండింటికి డబుల్ ఇంజిన్ పార్టీలు ఇవి. ఎందుకు? ఒకటి వాళ్ళకి పర్సనల్ ఎజెండా, పర్సనల్ స్టామినా, పర్సనల్ ఇమేజ్. మోడీ గారి పర్సనల్ ఇమేజ్ ఒక ఓట్ బ్యాంక్ అయితే, రెండోది హిందుత్వవాదం అనేది రెండో ఓట్ బ్యాంక్. అది ఒక సెకండ్ ఇమేజ్, సెకండ్ ఫౌండేషన్ హిందుత్వవాదం అనేది. అదే కాంగ్రెస్కి వచ్చేసరికి గాంధీ ఫ్యామిలీ, రాహుల్ గాంధీ, ఈ గాంధీ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి ఒక దేశవ్యాప్తంగా ఒక ఓట్ బ్యాంక్ ఉంది. అది ఒకటి ఫౌండేషన్ అయితే, రెండో ఫౌండేషను సెక్యులర్ వాదం అనేది రెండో ఫౌండేషన్. సో ఇది డబల్ ఫౌండేషన్తో ఉన్న ఏ పార్టీలు కూడా ఎక్కడికి పోలే, అలాగే బలంగా నిలబడ్డాయి ప్రతి రాష్ట్రంలో కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ పర్సనల్ ఇమేజ్ ఉంది, అది ఒక ఫౌండేషన్. పర్సనల్ ఇమేజ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, అది ఆయన యొక్క
ఏమంటారు ఆయన కెపాసిటీ కానీ ఆయన అదృష్టం కానీ ఆయన నిర్మించుకున్నటువంటి ఇమేజ్ కానీ ఏదైనా సరే ఆయనకు ఒక పర్సనల్ ఎజెండా ఉంది, పర్సనల్ ఫాలోవర్స్ ఉన్నారు, పర్సనల్ ఓట్ బ్యాంక్ ఉంది. దట్ ఈస్ వన్ ఫౌండేషన్. బట్ ద సెకండ్ ఫౌండేషన్ దగ్గరే వీళ్ళు ప్రజల్ని కన్విన్స్ చేయడంలో కొద్దిగా తడబడుతున్నారన్న మాట మాత్రం వాస్తవం. ఎందుకు దానికి ఒక ప్రధాన కారణం నాకైతే తెలియదు. ఓకే, అక్కడ అంటే వాళ్ళ ఆలోచన ఏంటనేది మనకు తెలియదు. కాంగ్రెస్ మీద కోపం అనుకోండి, దానికి వీళ్ళు బీజేపీతో అసోసియేషన్లోకి వెళ్ళారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అధికారంకు ముందు, అంతకుముందు అంటే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలతో టచ్లోకి వెళ్ళుండొచ్చు ఎలక్షన్కి ముందు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో ఎలయన్స్లోకి వెళ్ళారు. ఎలయన్స్లోకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ బీజేపీ వీళ్ళ అపోనెంట్తో టచ్లోకి వచ్చింది. కాబట్టి 2019లోనే వెళ్ళుండొచ్చు. కానీ అది బహిరంగంగా ఎవరికి చెప్పలేదు కదా, మేము బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నామని వాళ్ళందరూ చెప్పలేదు కదా, ఎలక్షన్ టైంలో చెప్పలేదు. కాబట్టి చాలామంది మైనారిటీసు ఏకపక్షంగా ఓట్లు వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. 2019లో ఆయనకి ఈజీగా గెలిచారు ఆయన. బట్ కాదు, 2024లో కన్ఫ్యూజన్లో పెట్టాడు వీళ్ళందరినీ. కన్ఫ్యూజన్లో పెట్టడం అంటే ఏదైనా పర్లేదు అనేటువంటి ఒక క్యాజువాలిటీ. ఇదే మన ఫౌండేషను, ఇదే మన యొక్క సెక్యులర్ వాదులకి ఇదే బేసు అని చెప్పడంలో వైఎస్ఆర్సీపీ విఫలం అవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన అసోసియేషన్. అదేంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా కాదన్నా సరే ఆయన ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. అది రాష్ట్రం చీలిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కాంగ్రెస్ మీద కోపంతో ఆల్టర్నేటివ్ ఎత్తుక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి కనబడ్డారు. సో మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వైపుకి వచ్చారు ఈ సెక్యులర్ వాదులు మొత్తం. రెండోది రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి ఇమేజ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత నిర్మించుకున్న పాదయాత్రల ద్వారా నిర్మించుకున్న ఇమేజ్ మొత్తానికి ఏదైనా సరే ఒక వైపుకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి వైపుకి వచ్చారు ఈ సెక్యులర్ వాదులు మొత్తం కూడా. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కాంగ్రెస్ వాదులు, సెక్యులర్ వాదుల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన 2019 ఎన్నికలకు వెళ్ళబోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది నాన్ సెక్యులర్ వాదులు కూడా జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో సపోర్ట్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో ఎలయన్స్లోకి వెళ్ళాడు. ఎలయన్స్లోకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తారు. వాళ్ళు ఎప్పుడైనా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేస్తారు. కాబట్టి ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు 2019లో. ఓకే, అంటే హిందుత్వవాదులు, మైనారిటీలు, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్, రాజశేఖర రెడ్డి ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు 2019లో. బట్ వేరే 2024 ఎన్నికలకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హిందుత్వవాదులు కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళు ఎలియన్స్లోకి వెళ్ళారు. వాళ్ళు ఎలియన్స్లోకి వెళ్తే ఇంకా ఆర్ఎస్ఎస్, బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఆయన ఎన్ని కూడా అది ఆబ్వియస్లీ ఒక స్ట్రైట్ అవే వెళ్ళిపోయింది. ఒక వైసీపీని వదిలేసి వెళ్ళిపోయింది ఆ పార్టీ మొత్తం. ఓకే, ఇక రెండోది ఏంటంటే సెక్యులర్ వాదులు కన్ఫ్యూజన్లో పెట్టారంటే పర్లేదు, జగన్ అయినా పర్లేదు, చంద్రబాబు నాయుడు అయినా పర్లేదు, ఇద్దరు బీజేపీ వాళ్ళే అనేటువంటి కన్ఫ్యూజన్లో వీళ్ళే పెట్టుకున్నారండి. మన ఎవరు పెట్టలేదు. అది వీళ్ళ సిగ్నల్ ఇవ్వటంలోనే ఒకవేళ వీళ్ళు రాష్ట్రాల కోసం రాష్ట్ర పరిపాలనకు సంబంధించినటువంటి సంబంధాల కోసం బీజేపీతో వెళ్ళినా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీకి మాకు శత్రువులు మేము చెప్పుకోవడంలో విఫలమయ్యారండి. అది మీ ఫండమెంటల్గా విఫలం అవ్వటం బట్టి ఏంటంటే మైనారిటీస్ మొత్తం కంటే ఏముందిలేండి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే అయినటువంటి ఆ స్ప్లిట్ తెచ్చుకున్నారు వీళ్ళు. కాబట్టి చాలామంది మైనారిటీస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మొత్తం చాలామంది లాస్ట్ టైము 2024లో పొత్తులో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు కోటేశారు. అది ఫండమెంటల్ ఫ్యాక్ట్, ఎవరికన్నా తెలుసు అది. ఓకే, ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక ఫౌండేషన్ వేసుకోవాలి. ఒక ఫౌండేషన్, ఆయనకు ఫౌండేషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఫౌండేషన్ మీద ఒక 60-70% ఓట్లు లాగగలడు. ఎందుకంటే ఆయనకు భయంకరమైన ఇమేజ్ ఉంది. ఆయన ఫాలోవర్స్ జగన్మోహన్ రెడ్డి, జై జగన్ అనేటువంటి ఇమేజ్ ఒక 70% లాగలదండి. 100% లాగటం అంటే అది మెకానికల్గా అది అంత కెపాసిటీ కలిగిన ఇంజను. ఓకే,
అంత కెపాసిటీ ఉండదు అనమాట ఇంజిన్కి. సో ఒక 60-70% మంచి స్ట్రాంగ్ ఇంజిన్ అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇమేజ్ మీద, ఒక 67%. ఆ 30% అయినా సరే ఆయనకు ఒక ఫౌండేషన్ వేసుకోవాలి. అది హిందుత్వవాద ఫౌండేషన్ ఆయన వేసుకోలేడు కదా. ఎంత లేదన్నా జగన్మోహన్ రెడ్డి హిందుత్వవాద ఫౌండేషన్ వేసుకోలేడు కదండి. అది ఇంపాసిబుల్. అది వైఎస్ఆర్సీపీ హిందుత్వవాద ఫౌండేషన్లోకి వెళ్ళటం అనేది ఇంపాసిబుల్. అది ఎందుకంటే ఆయన ఓట్ బ్యాంక్ మంది మైనారిటీస్, వాళ్ళ నాన్నగారు మైనారిటీ, అతను స్వతహాగా క్రిస్టియన్ మైనారిటీ, స్వతహాగా తనకి ఫాలోవర్స్, తనకున్నటువంటి ఐడియాలజీ కూడా సెక్యులర్ ఐడియాలజీ జగన్మోహన్ రెడ్డిది. ఆయన హిందుత్వవాదంతో ఫౌండేషన్ వేసుకుంటాడనేది కళ. అది జరగని పని. అది మరి ఆయనకున్న ఒకే ఒక ఆప్షన్ సెక్యులర్ వాదంతోనే ఆయన ఫౌండేషన్ వేసుకోవాలి. స్ట్రాంగ్గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నీ ఫాలోవర్స్కి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి నేను సెక్యులర్ వాదిని అని చెప్పగలిగే విధంగా ఆయన ఫౌండేషన్ వేసుకుంటే ఆయన ఇమేజ్తో పాటు సెక్యులర్ వాదులు మొత్తం వచ్చి నీ చుట్టూ చేరతారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ చుట్టూ చేరతారు. ఇదిగోండి మాకు ఒక ఆల్టర్నేటివ్ కనిపిస్తుంది సెక్యులర్ వాదులకి అని చెప్పి మీ దగ్గరికి వస్తారు. ఏంటంటే మీరు సెకండ్ ఫౌండేషన్ కరెక్ట్ చేయాలి, బలంగా మాట్లాడాలి, బలంగా చెప్పుకోవాలి, బలంగా కన్విన్స్ చేయాలి. మేము సెక్యులర్ వాదులమే అని చెప్పి బలంగా కన్విన్స్ చేయాలి. ఓకే, ఒక హిందువుల ఓట్లు కోల్పోతాము అనేటువంటి ఒక సైకలాజికల్ ఫియర్ నుంచి బయటకు వచ్చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, హిందువుల ఓట్లు కోల్పోతాము అని సైకలాజికల్ ఫియర్ నుంచి బయటకు వచ్చేయాలి. ఈ రాహుల్ గాంధీ ఎలాగైతే నేషనల్ వైడ్గా హిందువుల ఓట్లు కోల్పోతాను అనేటువంటి భయం లేకుండా సెక్యులర్ వాదం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సెక్యులర్ వాదం బలంగా మాట్లాడితే హిందువుల ఓట్లు పోతాయనేది ఒక పెద్ద తప్పు. అది ఓకే, 90% హిందువుల్లో 50% హిందువులు సెక్యులర్ వాదులు. భారతదేశంలో హిందువులు సెక్యులర్ వాదులండి. ఎందుకంటే ఇది భారతదేశమే ఒక సెక్యులర్ దేశం. ఇక్కడ 60% 90 నుంచి ఒక 40% డైరెక్ట్గా హిందుత్వవాదంలోకి భారతీయ జనతా పార్టీ తీసుకెళ్ళగలిగిన ఇంకా 50% సెక్యులర్ వాదులే ఉన్నారు హిందువుల్లో. కాబట్టి ఆ సైకలాజికల్ ఫియర్ నుంచి బయటకు వచ్చేయాలండి వైఎస్ఆర్సీపీ. మన సెక్యులర్ వాదం గురించి బలంగా మాట్లాడితే హిందువులు ఓట్లు పోతాయేమో అనేటువంటి ఒక ఫియర్లో ఉన్నారేమో అని నాకు చాలాసార్లు అనిపించింది. దాని నుంచి బయటకు వచ్చేసి మీరు బలంగా సెక్యులర్ వాదం గురించి మాట్లాడితే మీ పర్సనల్ ఇమేజ్, రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్, కాంగ్రెస్ ఇమేజ్, అఫ్కోర్స్ కాంగ్రెస్ ఇమేజ్ అంటే కాంగ్రెస్ వాళ్ళు మీ దగ్గర ఉన్నారు కాబట్టి ఓట్ బ్యాంక్ అంతా వాళ్ళ ఇమేజ్ ప్లస్ సెక్యులర్ వాది ఇమేజ్, ఇవన్నీ కలిపి నీకు ఒక స్ట్రెంగ్త్ అవుతాయి. కేవలం నా స్ట్రెంగ్త్ తోటే, నా ఇమేజ్తోనే నేను పార్టీని నడుపుతాను, చాలు, నా ఇమేజ్ చాలు అని అంటే నడపవచ్చేమో మాకు తెలియదు. ఎందుకంటే ఓటర్లు ఎటువైపు మళ్తారో తెలియదు. నమ్మకం ఉంటే ఒక 60-70% జగన్ వైపుకు వచ్చినా సరే రిస్క్ తీసుకోవటం ఎందుకు? సెకండ్ ఫౌండేషన్ కూడా మీరు వేసుకోండి, సెక్యులర్ వాదం అనే ఫౌండేషన్ వేసుకుంటే మీరు ఎక్కడికి పోరు. ఓకే, ఎందుకు నేను సెక్యులర్ వాదం ఫౌండేషన్ వేసుకోండి అని మేము వైఎస్ఆర్సీపీలకి నేను సలహా ఇస్తున్నానంటే హిందుత్వవాదం వేయలేవు. అదే ఇమాజినేషన్ కూడా అది అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ అండి. జగన్మోహన్ రెడ్డి హిందుత్వవాదం ఫౌండేషన్ వేయటం అనేది నీకు అది అయినప్పుడు నీకు ఆల్టర్నేటివ్ సెక్యులర్ వాదమే అంటే సెక్యులర్ వాదమే ఫౌండేషన్ వేసుకొని పోవాలి. మీరు కన్ఫ్యూజన్లో పడకూడదు, గతరగతర అవ్వకూడదు. వీళ్ళంతా కన్ఫ్యూజన్ పడుతున్నారు, గతరగతర అవుతున్నారు. ఏదన్నా మనం ఏం చేస్తే హిందువులు ఓట్లు పోతాయేమో అని ఎక్కడో వెనక ముందు ఆడుతున్నారు వైఎస్ఆర్సీపీలో నాకు చాలాసార్లు అనిపించింది. ఓకే, ఇప్పుడు అది ఆ మైనారిటీ ఆమె వెళ్ళి బీజేపీలో జాయిన్ అయింది అంటే అర్థం ఏంటి? ఒక మైనారిటీ వ్యక్తి అంటే ఏంటంటే అర్థం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా మైనారిటీలని రిప్రజెంటేషనే కదండి. మీరు ఒక వ్యక్తిని ఎమ్మెల్సీని చేశారంటే సరేలేండి. ఇప్పుడు గతంలో ఏంటంటే అన్ని పార్టీలు ఏంటంటే కొంతమందిని ఎందుకు ఎమ్మెల్సీని చేశారో, ఎందుకు ఎమ్మెల్యేలు చేశారో, ఎందుకు ఎంపీలు చేశారో ఎవరికి తెలియదు. ఓకే, ఏదో పర్సనల్ రిలేషన్స్ తోటి, పర్సనల్ ఎజెండాలతోటి చాలామందిని ఎమ్మెల్సీని రాజ్యసభలకు పంపించారు. ఒక అందరూ ప్రజల్లో నుంచి నాయకుల్ని తీసుకొని మీరు ఎమ్మెల్సీని చేస్తే వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారు. ఓకే, ఒకవేళ ఈ ముస్లిం మహిళ ఎవరైతే బీజేపీలో జాయిన్ అయిందో, ఒకవేళ ఆమె గనక ఆ ముస్లిం కమ్యూనిటీకి రిప్రజెంటేషన్గా వస్తే ఇప్పుడు ఆమె బీజేపీలో చేరి ఉండేది కాదు కదా. ఎందుకంటే బీజేపీలో ఆబ్వియస్లీ
ఈ మైనారిటీస్ మొత్తం కూడా మెజారిటీ 80%, ఒక 20% వాళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్లో కూడా ఒక 80% మెజారిటీ సెక్యులర్ వాదంలో ఉంటారు. ఎందుకంటే సెక్యులర్ వాదం కాకుండా హిందుత్వవాదము, మతవాదంలోకి వెళ్తే ఈ విక్టిమ్స్ వీళ్ళు అనమాట, ముస్లిమ్స్ విక్టిమ్స్. కాబట్టి మెజారిటీ ముస్లిమ్స్ ఎలాగూ వాళ్ళు సెక్యులర్ వాదం అయిపోయి ఉంటారు. మరి అలాంటిది ఈ కమ్యూనిటీ నుంచి ఈ మహిళ కనుక వస్తే 100% బీజేపీలోకి వెళ్ళి ఉండేది కాదు. అంటే అర్థమైందన్న, బీజేపీలోకి వెళ్ళిందంటే ఆమెకి సెక్యులర్ వాదం లేదు అని అర్థం. అంటే ఎవరికంటే వాళ్ళు వీళ్ళు, ఎవరంటే వాళ్ళని వీళ్ళు ఎమ్మెల్సీని చేశారని అర్థం. అక్కడ వీళ్ళు టెస్ట్ చేయలే, అంటే వీళ్ళకి బేస్ లేదు. వైఎస్ఆర్సీపీకి సెక్యులర్ వాదం అనే బేస్ లేదు. ఆ బేస్ ఉంటే ఈమె యొక్క సెక్యులర్ వాదాన్ని టెస్ట్ చేసి ఉండేవాళ్ళు. టెస్ట్ చేసి ఒక మైనారిటీ మహిళని వాళ్ళు ఎమ్మెల్సీకి పెట్టి ఉండేవాళ్ళు. ఒకవేళ ఆమె సెక్యులర్ వాదంలో టెస్ట్లో పాస్ అయినటువంటి మహిళ ఎమ్మెల్సీ అయి ఉంటే ఆమె ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వెళ్ళి ఉండేది కాదు. ఇప్పుడు టీడీపీకి వెళ్ళినా సరే, పోనీలో ఆయన అటు ఇటుగా ఉంటాడు, టీడీపీ ఆయన అటు ఇటుగా ఉంటాడు, ఒకసారి అటు ఇటు ఎటు మారుతూ ఉంటాడు అని చెప్పి అనుకో, డైరెక్ట్గా వెళ్ళి బీజేపీలో జాయిన్ అయింది కదమ్మా. అంటే అది ఫండమెంటలీ షీ డజంట్ హావ్ సెక్యులర్ ఐడియాలజీ. ఓకే, సో అంటే నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికి ఎమ్మెల్సీలు ఇచ్చారో కేవలం ఆయన పర్సనల్ ఇమేజ్, ఆయన నమ్మిన వాళ్ళు, ఆయన ఓకే మన పార్టీకి పనిచేశారు, ఇదంతా టెస్ట్ చేశారు. కానీ వాళ్ళ భావజాలం ఏంటి, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ థింకింగ్ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ కమ్యూనిటీకి ఎంతవరకు నిలబడగలరు, వాళ్ళ కమ్యూనిటీ కోసం ఎంతవరకు స్టాండ్ తీసుకోగలరు, రేపొద్దున 1 కోటి రూపాయలు ఇస్తే మారిపోతారా, లేదా 2 కోట్లు ఇస్తే వెళ్ళిపోతారా, ఇవన్నీ ఆలోచించకుండా వీళ్ళందరినీ ఫాలోవర్స్ని వాళ్ళని ఏమంటే వాళ్ళని ఎమ్మెల్సీలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సఫర్ అవుతున్నారని నా అభిప్రాయం. ఇప్పుడైతే జరిగింది జరిగిపోయింది, అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా సరే మీ పర్సనల్ ఎజెండాతో పాటు ఒక సెక్యులర్ వాదాన్ని నిర్మించుకోండి. సెకండ్ ఫౌండేషన్ అయ్యండి. మీకున్న ఫౌండేషన్ ఫస్ట్ ఫౌండేషన్, సెకండ్ ఫౌండేషన్ సెక్యులర్ వాదం అనే ఫౌండేషన్ వేసుకోండి. దీనివల్ల కొంతమంది వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేటువంటి హిందుత్వవాదులు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న 2%, 3% హిందుత్వవాదులు ఉన్నారో వాళ్ళేమి వెళ్ళి మోడీ గారిని కన్విన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి చెప్పండి అని అంటే చెప్పలేడు కదా ఆయన. మోడీ గారు చెప్పలేరు కదా. సరే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి గొడవ బయటకు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు హిందుత్వవాదం ఎత్తుకోలేరు కదా. ఇవన్నీ అవుట్ ఆఫ్ థాట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సెక్యులర్ వాదం ఎత్తుకోవటం తప్ప ఆయనకి వేరే మార్గం లేదు. కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి, ఆలోచన నుంచి బయటికి రావాలి వైఎస్ఆర్సీపీ పార్టీ అని నా అభిప్రాయం చెప్తున్నాను. వాళ్ళు చేస్తారని నేను కోరుకున్నా. ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ నేను మంచి కోరి చెప్తున్నాను. మీరు ఇది చేస్తారని నేను కోరుకున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.